ఎలా అనిపించింది? చాలా బాగుందండి. అంటే ఎమోషనల్ ఉందా? ఎమోషన్, ఫాదర్ యాక్టింగ్ ఉంది, ఐ మీన్ యాక్షన్ ఉంది. ఒక విక్రమ్ కైండ్ ఆఫ్ మూవీ లాగా అనిపించింది. స్టోరీ డిఫరెంట్ గా అనిపించిందా? స్టోరీ అంటే బ్యాక్ డ్రాప్ ఇస్ డిఫరెంట్. స్టోరీ ఇస్ రిటన్ విత్ ఫాదర్ అండ్ ఐ మీన్ డాటర్ అండ్ ఫాదర్ ఎమోషన్ అండ్ ఆల్, బట్ బ్యాక్ డ్రాప్ డిఫరెంట్ గా ఉండింది. లైక్ సస్పెన్స్ థ్రిల్లరా? ఎలా? సస్పెన్స్ థ్రిల్లర్ కాదు, యాక్షన్ థ్రిల్లర్. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ. మీకు విక్రమ్ అనుకోండి, విక్రమ్ రేంజ్ ఆఫ్ మూవీ. వెరీ గుడ్. ఆ లెవెల్లో ఉందా? ఆ లెవెల్లో ఉంది, అంతకు మించి ఉంది నాకైతే. ఐ మీన్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ తెలుగులో ఆ కైండ్ ఆఫ్ మూవీ వచ్చింది. అండ్ వెంకటేష్ గారు చేసినందుకు కూడా ఐమ్ వెరీ హ్యాపీ. సంక్రాంతి పర్ఫెక్ట్ సినిమా అని చెప్పుకోవచ్చా? పర్ఫెక్ట్ సినిమా ఐ వుడ్ సే. నేను హనుమాన్ కూడా చూసాను, అది కూడా బాగుంది. బట్ దిస్ ఇస్ సంథింగ్ ఎల్స్. వాట్ అబౌట్ గుంటూరు కారం? అది చూడలేదండి, నేను చూడలేదు. సో వెంకటేష్ యాక్టింగ్ ఎలా అనిపించింది? వెంకటేష్ యాక్టింగ్ చాలా బాగుంది, చాలా బాగుంది. ఎమోషనల్ సీన్స్ లో బాగా చేశాడు, యాక్షన్ బ్లాక్స్ లో బాగా చేశాడు. ఇట్ డిడ్ వెరీ వెల్. హీరోయిన్ అంటే ఐ వుడ్ సే మన విలన్, డోంట్ నో, ఫర్గెట్ హిస్ నేమ్, నవాజుద్దీన్. హీ డిడ్ వెరీ వెల్. ఆయన క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుండింది. ఐ మీన్ డిఫరెంట్ వాట్ ఈస్ గెస్టర్స్ ఉంటాయి, చాలా బాగా చేశాడు ఆయన కూడా. అండ్ ఆయన అట్లా చేసాడు కాబట్టి హీరోయిజం కూడా బాగా ఎలివేట్ అయింది. యాక్షన్ బ్లాక్స్ చాలా బాగుంది. అబౌట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఐ డోంట్ నో హూ డిడ్ ఇట్, బట్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండింది. యాక్షన్ బ్లాక్స్ లో ఎలివేషన్స్ అయితే చాలా బాగున్నాయి. రాంగ్ యూసేజ్ సాంగ్ ఎలా అనిపించింది? ఏదండి? రాంగ్ యూసేజ్ స్టార్టింగ్ లో వస్తుంది, ఇట్ ఈస్ గుడ్. బట్ ఓవరాల్ గా బ్యాక్గ్రౌండ్ లో చాలా సాంగ్స్ వస్తూ ఉంటాయి, అవన్నీ కూడా బాగున్నాయి. థ్యాంక్స్ సార్. ఎలా అనిపించింది? మూవీ చాలా బాగుంది. ఆ నేమ్ చూస్తే క్యూరియాసిటీ పోవచ్చు. సైంధవ్ మహాభారతంలో ఒక పాత్ర, అతను కౌరవులకు సపోర్ట్ చేసే పాత్ర. అంటే ఎంత అతి బలమున్న వ్యక్తినైనా ఒకసారి ఆపొచ్చని, అలా ఒకసారి పద్మవ్యూహం టైంలో ఇది అర్జున్ ఆపి ఆ టైంలో అభిమన్యుడు పోయి రిటర్న్ రాలేక చనిపోయారు. అది అదే ఒక టైటిల్, సైంధవ్ అని. అంటే ఇక్కడ చుట్టూ ఉండే సమాజంలో జరిగే ఆప్యాయతను అక్కడే దాంట్లోనే వర్క్ చేస్తున్నాడు. మరీ చిన్న వ్యక్తులకు, మళ్ళీ సంఘ విద్రోహ శక్తులకు దొరకకుండా అతను చెడ్డ పనులు చేస్తున్నాడని దూరంగా, వాళ్ళు ఇచ్చిన వైఫ్ మాట కోసం దూరంగా జరిగి అతని పనిలో అతను చూసుకుంటాడు. మరీ చెడ్డగా ప్రవర్తిస్తే మాత్రం బ్యాక్ అని అంటాడు. కానీ వీళ్ళు ఊరుకోరు కదా, దుష్టశక్తులు ఊరుకోరు కదా, అలా వస్తారు. కానీ ఈ నవాజుద్దీన్ ఆయన యాక్షన్ అయితే సూపరు. అతను ఏదో ఒకటి చేయాలి మొత్తానికి. ఇది మెడిసిన్ 17 కోట్ల మెడిసిన్ అంటారు. 17 కోట్ల మెడిసిన్ ఉంటుందా అంటే అంతకన్నా ఎక్కువ కోట్లనే ఉంటుంది. మనం యాక్చువల్లీ కరోనాతో ఇప్పుడు సేఫ్ అయ్యాం. యాక్చువల్లీ ఎన్నో కంట్రీలకి అది ఎంతో లాస్ అయింది, మాకు ఫ్రీగా దొరికాయి. నిజంగా ఇది నవాజుద్దీన్కి లవ్ స్టోరీ అయితే సూపర్ అతనిది. ఇంకా ఈమె శ్రద్ధా శ్రీనాథ్ గారి సపోర్టింగ్గా ఉంటుంది హీరోయిన్గా. ఆమె చాలా బాగా చేసింది. పాప స్టోరీ అయితే చిన్నపిల్ల, చాలా బాగా సూపర్ ఉంది. ఇంకా బీట్ అంటే కలెక్షన్స్ అయితే వస్తుంది, అది ఎంతవరకు వస్తాయి అనేది తెలియదు. అది అంచనా. మూవీస్ అయితే చాలా బాగుంది, కొత్త స్టోరీ ఖచ్చితంగా. మరి అవి కలిపి పెట్టారు అని అనుకోకండి. మూవీ అయితే కొత్త స్టోరీ, సూపర్గా ఉంది మూవీ. అంటే వ్యసనాలు ఒక లిమిట్గా ఉండాలి అన్నట్టు బాగా చూపెట్టారు. సంఘంలో జరిగే కొంచెం మంచి మెసేజ్ సినిమా. మళ్ళీ సెంటిమెంటల్గా, అంటే అతని కూతురు కోసమే కాకుండా అతను ఎంతగా పోరాడాడు వేరే వాళ్ళ కోసం, కొంచెం అవేర్నెస్ పెంచేలా సూపర్గా ఉంది మూవీ అయితే. సూపర్గా ఉంది. రేటింగ్ 5.